ప్రభునందు ప్రియులైన ఏలియా మినిస్ట్రీ సంఘ సభ్యులకు, అలాగే ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ ఈ యొక్క 10వ తారీఖు మే నెల ఈ విశ్రాంతి దినం యొక్క ఆదివారం ఆరాధన లాక్డౌన్ బట్టి మీ గృహాల వద్ద నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు కలిసి ఆరాధించవలసిందిగా కోరుచున్నాం. మోకరించి ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభిద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహిమగల మా పరలోక తండ్రి, నీ మిక్కిల కనికర కృపను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ విశ్రాంతి దినము ఆదివార ఆరాధన ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఆయా గ్రామాల్లో, ఆయా ప్రాంతాల్లో వారి వారి గృహాల వద్ద ఉన్న ప్రతి కుటుంబాన్ని, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దృష్టీకరించండి. నీ కృపచేత బలపరిచి పాటలో, వాక్యోపదేశంలో ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్ష వహించి నడిపించి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి అందరికి వచ్చిన పాట ఆరాధనకు యోగ్యుడా అన్న పాట. మరి మీ వద్ద స్తుతి ఆరాధన పాటల పుస్తకం ఉంటే, స్తుతి ఆరాధన పాటల పుస్తకం ఉన్నట్లయితే 47వ పాట అందరూ కలిసి స్తుతించి దేవుడు మహిమపరుచుకుంటూ పాడుకుందాం. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా, ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా, నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా, నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా, ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. అందరూ కలిసి పాడడానికి ప్రయత్నించండి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించు. శిథిలమైన శిలవలే ఉంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. గ్లోరీ. శిథిలమైన శిలవలే ఉంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. నీవులి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. నీవులి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా, ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా.
నదివై ప్రవహించితివి, ఎందరి బ్రతుకులను చిగురింపచేసితివి. జీవనదివై ప్రవహించితివి, ఎందరి బ్రతుకులను చిగురింపజేసితివి. తిరిగి జన్మింపజేసితివి, నీలో ఇకను జీవించువాడను ఏకానుగా. తిరిగి జన్మింపచేసితివి, నీలో ఇకను జీవించువాడను ఏకానుగా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవితముక నాటక రంగముగా, చీకటి తెర వెనుక కనుమరుగైపోగా. నా జీవితముక నాటక రంగముగా, చీకటి తెర వెనుక కనుమరుగైపోగా. నాకు వినిపించే ఈ జీవన రాగాలు, బ్రతుకుపై ఆశ కలిగించే ఈ మాటలు. నాకు వినిపించే ఈ జీవన రాగాలు, బ్రతుకుపై ఆశ కలిగించే ఈ మాటలు. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. 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 ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన.
ప్రతి ఒక్కరు మోకరించి ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడైన నా దేవ, మా జీవాధిపతి అని యేసయ్య, ఎందుకు పనికిరాని మమ్ములను మూడు వారిపైన మా జీవితాలను, శిలవంటి మా జీవితాలను నీ ఉలి చేత పట్టి అయ్యా నీ యొక్క రూపాంతరంలో నన్ను మరిల్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నామయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. నీ కృప, నీ కనికరము, నీ వాత్సల్య ప్రేమ బాహుల్యాలు మా పట్ల అమితముగా చూపు దేవుడు నీవని నీ ఉన్నతమైన తండ్రి సన్నిధిలో మమ్మల్ని ఈరోజు నిలవబెట్టినందుకే నీకు స్తోత్రాలు. ఎందరైతే ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని నీ కృప చేత బలపరచమని, మీరే సమస్తములో మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామస్తోత్రం. అందరూ కూడా ఆదివారం క్రమం ప్రకారంగా లేచి నిలవబడి కీర్తన గ్రంథము 39వ కీర్తన, కీర్తనల గ్రంథము 39వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా మనం చదువుకుందాం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందాము. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందని అనుకుంటుని. నేను ఏమీయో మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చినైనను పలుకక నేను మౌనంగా నుండిని. అయినను నా విచారము అధికమాయను. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని, యెహోవా, నా అంతము ఎట్లున్నది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని గోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే గనక నోరు తెరవక నేను మౌననైతేనే. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మిటి కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టుదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోవ మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకము. దేవుడిచ్చిన వాక్యమును దీవించునుగాక. దయించి అందరూ కూర్చోండి. ప్రభు నామస్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ ప్రత్యేకమైన శుభావందనాలు. యాంప్లివైర్ కట్టాడు హర్షన్. మీ అందరికీ ప్రత్యేకమైన శుభావందనాలు ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి తెలియపరుస్తున్నాను. యాంప్ కట్టే
ఏలియా మినిస్టర్ సంఘ సభ్యులుగా ఉన్న ఆయా గ్రామాల్లో ఉన్న మరి సంఘ సభ్యులకు మరి ఈ యొక్క లాక్డౌన్ సమయాన్ని బట్టి మరి మీ గృహాల వద్ద ఉండి ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ మరి ప్రత్యేకమైన శుభావందనాలు. మరి గత కాలమంతా దేవుడు ఆయన చల్లని రెక్కల చాటున దేవుడు మనల్ని కాచి కాపాడి మరి ఈరోజు ఈ నూతనమైన మరి ఈ యొక్క ఆదివార దినములో, విశ్రాంతి దినములో మనందరినీ దేవుడు ప్రవేశపెట్టాడు. మరి చక్కని సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయనకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉన్నాం. మరి ఈరోజు 39వ కీర్తన భక్తుడగు దావీదు మరి కీర్తనలో కీర్తనగా మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాడు. మరి దావీదు బాల్యం నుండి కూడా భక్తికి ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తి. మరి దావీదు యొక్క ఆశ దేవుని స్తుతించడం, దావీదు ఆశ దేవుని ఘనపరచడం, దావీదు ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడి మరి ఏ విషయంలో కూడా దావీదు అధైర్యవనద లేకుండా ప్రతి విషయంలో కూడా దేవునిపై ఆధారపడి అనేకమైన విజయాలు పొందిన వ్యక్తి. అయితే ఇక్కడ దావీదు కీర్తనలో భక్తికి ప్రాముఖ్యత దావీదు మొదటి వచనంలోనే అంటున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకొందును అనుకుంటున్నాను. మరి దీని కాలశంలో ప్రియులారా, భక్తిహీనులు, మరి దీని కాలశంలో అవిశ్వాసులు, మరి నిన్నడా మరి మీకు శ్రేష్టమైన వాక్యం నేను మీకు చెప్పడం జరిగింది. మరి దేవుడి సన్నిధిలో మరి ఆయన యొక్క వాక్యమును మనం చాలా జాగ్రత్తగా మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఆయనతో పాటు కలిసి మనము జీవించటానికి మరి నిన్న మరి చాలా చక్కని అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. మరి ఈరోజు మరి ఆ అంశంలోంచి ఒక మరి అంశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. భక్తిహీనులు, ఈ లోకమంతా కూడా భయంకరమైన చెడుతనంతో నింపబడిపోయింది. లోకమంతా కూడా చెడుతనంతో నింపబడిపోయింది. మనకి ఎక్కడ చూసినా దృశ్యంగా కనబడిన చెడుతనమే. మరి దీని కాలశంలో మొన్న మరి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులని చూసినప్పుడు బ్రాందీ కొట్టుల దగ్గర ఆడవారు నుంచొని బ్రాందీ కొంటున్నారండి. చూసారు, దీని కాలశంలో ఆడవారు మరి ఎంత సమాజం పాడైపోయిందో ఒకసారి మనం చూడాలి. మన చుట్టూ జరుగుతున్న కొన్ని పరిస్థితులు చూస్తుంటే నోవాహు కాలంలో ఎటువంటి చెడుతనం ఉందో అటువంటి చెడుతనం నేడు జరుగుతుంది. అయితే ఎక్కడ చూసినా భక్తిహీనత, అవిశ్వాసము, చెడుతనము. అయితే దినకాలశంలో మనము ఈ చెడుతనము నుండి, భక్తిహీనత నుండి మనలో మనం భద్రం చేసుకోవడానికి దేవుడిచ్చిన జ్ఞానం మనకు కావాలి. ఈ దినకాలశంలో ప్రియులారా, మరి ఇప్పుడు అంతా కూడా చూడండి, కరోనా వైరస్ మొత్తం దగ్గర ఇప్పుడు 60 రోజులు మరి లాక్డౌన్లో ఉన్నాం. మరి ఈ వైరస్ అనేది ఒక వ్యక్తి కరోనా వైరస్ ఉందని తెలిసిందనుకోండి, ఆ వ్యక్తిని ఎంత దూరంగా ఉంచుతున్నారండి. ఆ వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ క్రిమ లాంటిది తెలియకుండానే మనలోకి ప్రవేశిస్తుందట. వారితో మాట్లాడినా, వారికి సమీపంగా ఉన్నా, వారి తాకిన వస్తువులు పట్టుకున్నా ఏంటి ఆ యొక్క క్రిమి ఏమవుతుందంటే మరి మనలో ప్రవేశించి ఆరోగ్యవంతులుగా ఉన్న మనల్ని కూడా బలహీనలు చేస్తుంది. అది అలాగలాగా అక్కడ తీసుకెళ్తుంది, మరణాన్ని తీసుకెళ్తుంది. అందుకే మరి ఈ యొక్క ప్రపంచమంతా కూడా మరి చాలా జాగ్రత్తగా, అలాగే దీనికి కావాల్సిన ఈ కరోనా వైరస్ కంటే చాలా భయంకరమైనది భక్తిహీనత. అందుకే దీనికి కావాల్సిన అపోజిన పౌలు అంటున్నాడు, భక్తిహీనులతో, అవిశ్వాసులతో మీరు జోడీగా ఉండకండి. ఎందుకంటే తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, నా కుమారుడా ఇటువంటి వారితో నువ్వు జోడి. ఎందుకంటే పనికి మాలిన మాటలు. ఈరోజు చూడండి, మనిషి అంతా
చాలా మంచోడే, కానీ ఆ మనిషి మంచోడే, ఆ గుణం మాత్రమే మంచిది కాదండి. దీన్నే చాలాసార్లు మనం ఏమిటంటారు, నైజము ఏమంటారండి, నైజం. ఎప్పటి నుంచి వస్తుంది ఈ నైజం? పుట్టుకలో నుంచి వస్తుందండి నైజం. పుట్టుకలో నుంచి దీన్నే స్వభావం అని కూడా అంటారు. అర్థమవుతుందండి, స్వభావము, నైజము. అయితే దేవుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనం అందరం నశింపక నిత్య జీవం పొందడానికి. మారు మనసు అన్నది, మారు మనసు అన్న మాట బైబిల్లోనే కనబడుతుంది. అంటే మతం మారిపోవడం కాదు. చాలామంది క్రైస్తవులు మతం మారిపోవడం అనుకుంటున్నావు, కానీ మతం మారడం కాదండి. నీ నైజము, నీ స్వభావము, నీ గుణము మారాలి. ఇదని కాల్సిన ప్రియులారా, మరి భక్తిహీనములు ఇటువంటి నైజము మారలేని, మారు మనసు పొందలేని ఏంటి, ఇటువంటి భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలట. దేవునికి స్తోత్రం. అందుకే కనుక వారి మాటలతో కొంతమంది పైకి మంచిగానే ఉంటారు, వారి హృదయంలో చాలా చెడుతనంతో నింపబడి ఉంటారండి. యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఒకసారి యేసుప్రభు వారు ఆయన ఉపదేశం చేస్తున్నప్పుడు ఆయన చుట్టూ చాలా మంది జనం వచ్చారు. అక్కడ కొంతమంది చిన్నపిల్లలు కూడా వచ్చారు. ఆ చిన్నపిల్లల్ని యేసుప్రభు వారు హక్కును చేర్చుకొని ఆ చిన్నపిల్లలను చూసి అందరితో చెప్తున్నాడు, ఇదిగో మీరు దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే మీ మనసులు మారి, మీ నైజాలు మారి, మీ గుణము మారి, ఈ చిన్న పిల్లల వంటి స్వభావం కలిగిన వారుగా మీరు మారాలి. అప్పుడే నా తండ్రి రాజ్యంలోకి మీరు ప్రవేశించగలరు. మరి దాని కాలంలో ప్రియులారా, ఈ నైజము మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే భక్తుడు దావీదు అంటాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. రెండవ వచనం అంటున్నాడు, నేను ఏమీయూ మాట్లాడక మౌననైతిని, క్షేమమును కూర్చేనను పలకక నేను మౌనముగా నుంటిని, ఆయనను నా విచారము అధికమాయన. దేవునికి స్తోత్రం. ఇతని కాలంలో క్షేమము గురించి కూడా మాట్లాడట్లేదట. ఎందుకంటే ఇతని కాలంలో భక్తిహీనులు ఎటువంటి వారండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా, మన మాటలు మితముగా ఉండాలి, మన చూపులు మితముగా ఉండాలి, అమితముగా ఉండకూడదు, మన యొక్క క్రియలు మితముగా ఉండాలి. ఈ లోకంలో ఎంతవరకు మనం ఉండాలో చూడండి. ఒకసారి ఒక తామరాకును చూస్తే అది నీటిలోనే బ్రతకాలంటే నీరు కావాలి, కానీ ఆ నీరు అది అంటుకోదు. తామరాకు మీద నీరు చల్లండి, అది ప్రత్యేకించబడి ఉంటుంది. ఆ నీరుని అది స్వీకరించదు. చూడండి, ఉప్పు నీటిలోనే ఉంటుంది చేప, కానీ అది ఉప్పును స్వీకరించడం. మనము కూడా ఈ లోకంలోనే ఉన్నాం, చుట్టూ చెడుతనంతో ఉన్నాం, కానీ భక్తిహీనత మనం అంటకుండా మనం చాలా జాగ్రత్త. భక్తుడు దావీదు ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అయితే దీని కాలంలో దావీదు జీవితాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 18వ అధ్యాయము, మొదటి సమూయేలు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, దావీదు తన జీవితంలో సమస్త విషయములోను ఏంటండి, సమస్త విషయంలోను ఎలా ఉన్నాడు? సుబుద్ధి. అర్థమవుతుందండి. ఈరోజు భక్తి మనకి ఏం నేర్పుతుంది తెలుసండి? మంచి బుద్ధి. మంచి బుద్ధి నేర్పుతుంది భక్తి. ఈరోజు ఏదైనా కాలంలో చాలామంది మరి భక్తి మేము చేస్తూనే ఉంటారు, కానీ వారి బుద్ధులు మంచిగా ఉండవు, వారి నైజాలు మారు, పాత నైజంగానే ఉంటుందండి. దావీదు ఇతని కాలశ్రమలో మంచి బుద్ధి. ఏ బుద్ధి? సుబుద్ధి. ఏ విషయంలో? సమస్తమైన ప్రవర్తనలో. ఏమన్నాడండి ఇక్కడండి? 14వ వచనం, 1 సమూయేలు 18:14. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. సమస్త విషయములలో
ఈరోజు చాలామంది కొంతమంది క్రైస్తవులు ఆదివారం ఆరాధనలో చక్కగా కనబడతావు, కానీ నువ్వు పని చేస్తున్న మధ్య మాత్రం ఓ సహోదరుడు ఉంటాడు, మరి చాలా చక్కగా మన ఆరాధన చేస్తాడు, పని దగ్గర నుంచి మాత్రం అన్నీ లేపుకొచ్చేస్తాడండి. పని చేస్తున్న దగ్గర నువ్వు సుబుద్ధి కలిగి, ఒక సహోదరుడు ఉంటాడు, ఓ చక్కగా ఆరాధన చక్కగా సాక్ష్యం చెప్తాడు, కవత ఉన్న రైతును మాత్రం మోసం చేస్తుంటాడండి. దావీదు ఇటువంటి వాడు కాదు, దావీదు సుబుద్ధి కలిగినోడు. కొంతమంది దినకాల సమయంలో పైకి భక్తి గల వారి వలె కనబడి దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉంటారండి. మనం సుబుద్ధి కలిగి ఉండాలి. దావీదు అన్ని విషయాల్లో ఇక్కడ అంటున్నాడు చూడండి, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎప్పుడైతే నువ్వు మంచి బుద్ధి కలిగి ఉన్నావో దేవుడు ఎందుకు నీకు తోడుగా ఉండడు? ఈ పైన ఒక విషయం చదివితే 18వ అధ్యాయం మీరు పైన చదువుకుంటే, దావీదు సౌలు దగ్గర ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఏంటో తెలుసండి, సౌలుకు దురాత్మ పట్టినప్పుడు, సౌలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించినప్పుడు దావీదు ఏం చేసేవాడు తెలుసా? ఒక సితారా పట్టుకొని చక్కగా దానిని ప్లే చేస్తూ దేవుని స్తుతించేవాడు. ఎప్పుడైతే దేవుని స్తుతించాడో దావీదు చేసిన ఈ స్తుతి వలన సౌల్లో ఉన్న దురాత్మ పోయేది. ఒకసారి ఈ విధంగానే దురాత్మ పూర్ణైన సౌలును స్వస్థపరచడానికి దావీదు సితారా పట్టుకొని అతను ఆ దేవుని స్తుతిస్తున్నప్పుడు ఏమైందో తెలుసా? సౌల్లో ఒక దుర్బుద్ధి పుట్టిందండి. ఏంటో తెలుసండి, ఈ దావీదును ఒక్క ఏటులో చంపేయాలి. ఆ పక్కనున్న ఈటు తీసుకొని దావీదుని గోడకు దిగేయాలనుకున్నాడు. అర్థమవుతుందా? దావీదు సుబుద్ధి కలిగిన వాడు కాబట్టి, దావీదుకు అతనికి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి వెంట్రుక వాసులో దావీదును ప్రాణాపాయనం తప్పించాడు. అర్థమవుతుంది. దాని కాల సమయంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, దావీదు కీర్తనలు మనం చదివితే దావీదు ఒక వేదనంతా మనకు తెలుస్తుందండి. దావీదు కీర్తన అంటాడు, అయ్యా నేను ఎంతో మేలు చేశాను, నేను చేసిన మేలుకు ప్రతిగా వారు నాకు కీడు. అయ్యా నా స్నేహితులైనగా ఉన్నవారు నేను నడుస్తున్న త్రోవలో ఊరులు ఒడ్డారయ్యా. దావీదు చాలా వేదన కలిగి మరి ఆ కీర్తనలో ఆయన రచించాడు. కీర్తనలు చదివితే తెలుస్తుంది. మరి నా అనుభవ జీవితంలో కూడా ఒక్కోసారి కొన్ని వేదనకరమైన పరిస్థితులు, ఇదన కాలంలో కొంతమంది మరి సేవకుల యొక్క హృదయాలు గాయపరిచేలా మాట్లాడేవారు కొంతమంది ఉంటారండి. ఒక్కోసారి కుటుంబంలో, ఒకసారి బయట సంఘంలో, ఒకసారి సేవా పరిచయలో ఉన్నప్పుడు, ఒకసారి సంఘం వెలుపలవారు, అలాగే సాతాను శక్తులు. మరి ఇటువంటి నా చిన్న ఆత్మీయ అనుభవ జీవితంలో ఇటువంటి సందర్భాలు కొన్ని వచ్చినప్పుడు మరి నేను దావీదుకు కీర్తన చదివి మరి ఎంతో ఆదరణ పొందుకుంటుంటాను. మరి ఈ మాటలు వింటున్న మీలో కూడా అటువంటి పరిస్థితులు ఏమైనా వచ్చినప్పుడు నువ్వు నీ ప్రార్థనా గదికి వెళ్ళి ప్రార్థించి మరి కీర్తనను ఎప్పుడైతే, ఎందుకంటే దావీదు తన జీవితం అనుభవాలను బట్టి ఆ కీర్తన రాశాడు. దేవునికి స్తోత్రం. ఇదని కాలంలో దావీదులో చెందిన ప్రతి కీర్తన కూడా మన హృదయాంతరంగంలో లోతుగా మాట్లాడుతుంది. మరి దానికాల నన్ను ఎంతో ధైర్యపరిచిందండి ఈ యొక్క కీర్తనలను ధైర్యపరుస్తుంటాను. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మరి దావీదు అలా కూర్చోండి, అక్కడ ఫ్యాన్ వేసుకొని అక్కడ కూర్చోండి. ప్రైజ్ రే అర్జున్, అక్కడ ఫ్యాన్ వేసి అలా కూర్చో, దూరం కూర్చో, నువ్వు అలా కూర్చోరా, కూర్చో. అర్థమవుతుందండి. మరి దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి దావీదు తన యొక్క కీర్తనలో అనుభవాలు చెప్తుంటాడండి. దావీదు ఎంత సుబుద్ధి కలిగినా శత్రువు ఒక్కోసారి తన కాలశంలో ఈ అపవాది చేత నింపబడిన సౌలు ఎంతవరకు కక్ష పెంచుకున్నాడండి దావీదు మీద. సౌలుకి ఏమైనా అపకారం చేశాడా దావీదు? లేదు, సౌలుకి ఉపకారమే, సౌలుకి మేలే చేశాడు.
ఒక్కోసారి మనము సుబుద్ధి కలిగి జీవిస్తున్నప్పుడు దుష్టుడు ఒక్కోసారి మన మీదకి రేగుతున్నా మనము సుబుద్ధి కలిగి జీవించడాన్ని బట్టి దేవుడు మనకు తోడై ఉంటాడు. దావీదు 18వ అధ్యాయం 1వ సమూయేలు 18:14 అంటున్నాడు, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు సుబుద్ధి కలిగి ఎప్పుడైతే మనం ఉన్నామో ప్రియులారా, దేవుడు మనకి తోడై ఉన్న దేవుడు. ఇదిన కాలశంలో ప్రియులారా, మరి 1 కొరింథీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కూడా ఈ విషయాలు మరి తెలియపరుస్తున్నాడు. చూడండి ఒకసారి 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువు. 4 నుంచి చదువుదాం చూడండి. 1 కొరింథీలు 1వ అధ్యాయం 5 నుండి చదువుతున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. ఇదిన కాలశంలో ప్రియులారా, అపోస్తలుడైన పౌలు మరి కొరింథీకి పత్రిక రాస్తూ ఇక్కడ 5 నుంచి కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏంటో తెలుసండి, క్రీస్తును గూర్చిన సాక్ష్యము. మనం ఎవరిని చూసుకోవాలి? క్రీస్తును ఏటి మనము ఏ బుద్ధిని మనం చూసుకోవాలి? ఎవరు ఇదనక కొంతమంది చూడండి, మంచి బుద్ధి కలిగిన వారిని చూసి చాలా మంది పెద్దలు అంటుంటారు, పలానా వాడు చూసుకొని వాళ్ళు ఆ బుద్ధి తెచ్చుకోరా. ఈ లోకంలో నీతిమంతుడు ఎవరు లేరు, ఒకడే, ఆయన ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. మనము కూడా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదగాలి. క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు పౌలు గారు. అర్థమవుతుందా? ఇదిన కాలంలో ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ క్రీస్తును గూర్చిన సాక్ష్యము, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మనల్ని ఏం చేయాలి? మీలో స్థిరపరచబడినందున. క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఎప్పుడైతే మనలో స్థిరపరచబడ్డదో, ఆ క్రీస్తు యేసుకు మాదిరి కలిగిన జీవితం మనం కలిగి ఆయనలో ఉన్న మంచి లక్షణాలు, సుబుద్ధి. అర్థమవుతుందండి? ఇదిన కాలశంలో క్రీస్తును ధరించుకున్న వారు ఎప్పుడైతే క్రీస్తును ధరించుకున్నామో నీలో ఉన్న పాత స్వభావం అంతా కూడా పోతుంది. పుట్టుకలో నుంచి కొన్ని నైజాలు మనలో ఉంటాయండి, స్వభావం. దాన్ని ఏం చేయాలి? ఎప్పుడైతే క్రీస్తు యేసును మనం ధరించుకున్నామో, క్రీస్తుని గూర్చిన వార్త, క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మన హృదయంలో ఎప్పుడైతే స్థిరపరచబడ్డదో, అర్థమవుతుందా? ఎమ్మటనే మన జీవితంలో మార్పు. ఈరోజు చాలామంది హృదయాలు మందిరానికి వస్తున్నాం, ఆరాధనలు చేస్తున్నాం, కానీ నీ హృదయంలో దేవుని వాక్యం ఏమీ ప్రవేశించలేదు. దేవుని వాక్యం స్థిరపరచబట్లే. దేవుని వాక్యం ఏముందండి? పైకి మాత్రమే. కొంతమంది వింటూ మట్టుకు వింటున్నారు, దాన్ని హృదయంలో గ్రహిస్తలా. కొంతమంది ఇది మాకు కాదులే ఈ మాట, ఎవరికో చెప్తున్నారులే. కొంతమంది మేము అమలుగా వచ్చాం కదా, ఆరాధనకు వచ్చాం కదా, కొంచెంసేపు కాలక్షేపం చేసి వెళ్ళిపోదాం. క్రీస్తును గుర్చిన వాక్కు నీ హృదయంలో స్థిరపరచబడాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అర్థమవుతుందండి, ప్రతి విషయములోను, ఉపదేశములోను జ్ఞానములోను ఐశ్వర్యవంతులేరు. ఇక్కడ ఒక మాట ఉంది, అనునాంగులు. ఏంటండి? అనునాంగులు
అంటే ఏ విషయంలోనూ కొదువు లేని వారుగా ఉండే. అర్థమవుతుందా? క్రీస్తు మనకిచ్చే జీవితం ఎటువంటి తెలుసండి? ఒకరు ఏలెట్టి చూపించలేని బ్రతుకుని దేవుడు మనకిస్తాడు. క్రీస్తు మనకిచ్చిన సంపూర్ణమైన జీవితము. వీరిలో ఈ లోపం ఉంది. ఎందుకంటే మనలో ఉన్న ప్రతి లోపాలు సరిదిద్దేది ఎవరండి? అమ్మా, మనలో ఉన్న ప్రతి లోపాలు సరిదేసేది. చూడండి, ఒక రోగిగా ఉన్న వ్యక్తి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లోపల సరిచేయడానికి కావాల్సిన మెడిసిన్ ఇస్తాడు కదా వైద్యుడు. ఆ మెడిసిన్ ఎప్పుడైతే లోపల ప్రవేశించిందో ఆ యొక్క రోగ సంబంధమైన లక్షణాలన్నిటినీ ఒక్కోసారి ఆ మెడిసిన్ వాడినా సరే ఒక్కోసారి రోగం తగ్గపోవచ్చు. కానీ ఈ యొక్క మాట యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యం ఎప్పుడైతే మన హృదయంలో ప్రవేశించిందో మన యొక్క లక్షణాలన్నీ అపోజిన పౌలు అంటాడు, పూర్వం నేను హింసకుడును, దోషకుడును, హానికరుడును. పాపులందరినీ లైన్లో నుంచోబెడితే మొట్టమొదటి ఉండే పాపిని నేను. కానీ క్రీస్తుని గుర్చిన సాక్ష్యము పౌలు హృదయంలో ఎప్పుడైతే నిలిచిందో, ఈరోజు ఎవరిని ఎల్లమ్మని ఎంచక్కలేదు, పోలమ్మని పంచక్కలేదని ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు మనకు అనుగ్రహించే మహిమను మనం పొందలేకపోతున్నాం. అయితే ఒకటి, క్రీస్తుని గుర్చిన సాక్ష్యం ఎప్పుడైతే మన హృదయం నిలిచిందో, ఆయన ఉపదేశం ఎప్పుడైతే మన హృదయంలో నిలిచిందో, ఆయన జ్ఞానం ఎప్పుడైతే దేవుడు మనకి ఇచ్చాడో, ఏంటా జ్ఞానం? ఏంటా జ్ఞానం? ఈ జ్ఞానమే కీర్తనకాడు 39వ కీర్తనలు అంటున్నాడు, అయ్యా నా నాలుకతో నేను పాపము చేయకుండా భక్తిహీనులా ఎదుట ఉన్నప్పుడు నేను చాలా ప్రత్యేకమైన జాగ్రత్తగా ఉంటున్నాను. అర్థమవుతుంది? దినకాలశంలో లోకంలో మనం జీవించాలి, మనం ప్రత్యేకించబడి ఉండాలి. ఈరోజు క్రైస్తవులు అలాగ ఉంటున్నారండి, లోకస్తుల వలె ఉంటున్నాం. లోకస్తులాగే మాట్లాడుతున్నాం, లోకస్తులాగా ఆశలతో ఉంటున్నాం, లోకస్తులాగే లోక సంబంధమైన కార్యాలన్నీ కూడా ఆచారాలు చేస్తున్నాం. లోకస్తుల వలె అన్నీ ఉన్నాయి. మరి నీ ప్రత్యేకత చూపాలి కదా. భక్తిహీనుల వలె నువ్వు ప్రవర్తిస్తున్నావు. అందుకే అపోజిన కూడా అవిశ్వాసులతో మీరు జోడిగా ఉండకండి. అర్థమవుతుంది? అవిశ్వాసులతో మీరు, ఎందుకంటే భక్తిహీనమైన వైరస్ ఇప్పుడు ప్రపంచంలో కరోనా వైరస్ కంటే డేంజర్ అండి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, చాలా ప్రత్యేకపడి ఉండాలి. ఈ శరీరం అంటాడు కదండి, ఈ శరీరం చనిపోయినా పర్లేదు కానీ ఆత్మ చనిపోకుండా చూసుకోవాలి. శరీర సంబంధంగా చనిపోయినా పర్లా, ఆత్మ సంబంధంగా చనిపోయావంటే ఆదాము అవ్వ శరీర సంబంధంగా చనిపోలేదండి, ఆత్మ సంబంధంగా చనిపోయారు. దేవుడు మహిమను పాడు చేసుకున్నారు, దేవుడు జీవాన్ని పాడు చేసుకున్నారు. అద్భుత దినకాలశంలో ప్రియులారా, ఈ జ్ఞానము దేవుడు మనకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ఏ విషయంలో కూడా ఏమి లేదు మనకండి, కొదువు లేని వారుగా ఉండాలి. చూడండి 7వ వచనంలోకి వస్తున్నాను. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులుగా ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. కృపావరములు. ఈరోజు ఈ కృపావరములు అన్నవేంటో తెలియలేని వారు చాలామంది ఉన్నారండి. దేవుడి చిత్తమైతే ఒకరోజు ఒక అంశముగా చెప్తాను. కృపావరాలు, కృపావరములు ఆత్మఫలాలు. అర్థమవుతుందా? కృపావరాలు ఎవరైతే ప్రత్యేకమైన క్రీస్తు కొరకు, ఈ యొక్క కొరింథీ రాసిన పత్రికలోనే 1వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు చూడండి, కొరింథీలో ఉన్న దేవుని సంఘమును కనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే. అంటూ ఒకప్పుడు ఎవరు వీరు? పరిశుద్ధులు కాదు. కొరింథీ అనే ప్రాంతం చాలా భయంకరమైన లెనిన్ అనే ఒక దేవత చేత పట్టబడింది. ఆ ప్రాంతం, ఈ దేవత భయంకరమైన శరీర క్రియలకు హేతువ.
ఈ కొరింథీ ప్రాంతం చాలా వ్యాపారంగా అభివృద్ధి పరచబడిన ఒక రేవు పట్టణము. ఇక్కడ చాలా నాగరికతలు ఉన్నాయి. చాలా ప్రాంతాల నుంచి వర్తకులు ఇక్కడ వస్తారు. ఇక్కడ ఆ యొక్క ప్రాంతము కొరింథీ ప్రాంతంలో ఉన్న ఎత్తైన పర్వత శిఖరం మీద ఉన్న దేవత పేరు లిరిన్ దేవత. ఇక్కడ భయంకర విచ్చలవిడతనము, సొదొమ గొమొర పట్టణంలో విచ్చలవిడతనము కొరింథీ పట్టణంలో ఉంది. అక్కడ కొరింథీ పట్టణంలో అపోజిన పౌలు పరిచర్య చేసి పరిశుద్ధపరిచాడు కొంతమందిని. ఎలా పరిశుద్ధపరచబడుకున్నారు? యేసు క్రీస్తును గురించిన సాక్ష్యము. నేను చెప్పాను కదండి, మా కొరకు మేము ప్రకటించుకోవడానికి రాలేదు. నేడు సువార్తలు ఏమున్నాయంటే వీరి కొరకు వీరు ప్రకటించుకుంటున్నారు. మేము స్వస్థత వరం గల దైవజనులు, నేను ప్రార్థన చేస్తేలాగా అయిపోద్ది, నేను చేస్తా. మన కొరకు మేము ప్రకటించుకోవడానికి కాదండి, క్రీస్తు యేసును ప్రత్యక్షపరచాలి. ఆ క్రీస్తు యేసుకు సాక్ష్యం మీ హృదయంలో నిలవాలి. క్రీస్తుని గురించిన వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో నిలిచిందో ప్రియులారా, మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. అర్థమవుతుంది? ఆ మెడిసిన్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఆ రోగం తగ్గుతుంది. మనలో ఉన్న పాపపు నైజము, పాప స్వభావము, పాత స్వభావము మనలో నుంచి పోవాలంటే యేసు క్రీస్తుని గురించిన సాక్ష్యం మన హృదయంలో నిలవాలి. అర్థమవుతుందా? అప్పుడు మనము పరిశుద్ధపరచబడతాం. ఆరోగ్యం వచ్చిన తర్వాత, ఈ రోగం తగ్గిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్తారండి? చెప్పాలి, కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. ఒక ఆల్సర్ అని వెళ్ళాననుకోండి, కడుపులో నానగడ్డి తినేయడం వల్ల పేగులు ఊడిపోయి, మసాలాలు, కారాలు, పులుపులు రకరకాలన్నీ కడుపులో వేయడం వల్ల పేగులు కొంచెం పాడైనాయి, ఆల్సర్ వచ్చింది, పేగురుపు వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కొన్ని మెడిసిన్స్ ఇచ్చాడు, అది తగ్గింది. తగ్గిన తర్వాత డాక్టర్ గారు చెప్తారు, కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. పులుపు తిన్నావు గనక, కారం తిన్నావు గనక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధపరచబడిన తర్వాత ఇక్కడ అంటున్నారు చూడండి, 1వ అధ్యాయము 1 కొరింథీలు 2వ వచనంలో, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. అమ్మా, మన ప్రభువుగా వారికిని మనకును ప్రభువుగాను ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. ఎందుకు రాస్తున్నాడు ఈ పత్రిక? నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, పరిశుద్ధులుగా జీవించడానికి ఇక్కడ రాశాడు. అర్థమవుతుందా? దావీదు కూడా ఎందుకంత జాగ్రత్తగా 39వ కీర్తన గ్రంథం మనసు అయ్యా నా నాలుకతో పాపం చేయకుండా. కొంతమంది అన్నీ బాగుంటాయండి, లేని మాటలు ఉన్నట్లుగా, ఉన్న మాటలు లేనట్టుగా పుట్టింతుంటారండి. ఒక ఇంటిది 16 కొంపలు తగలెట్టేస్తావు. సాడీలు, కుండాలు, తెలిసిందంతా తెలియందంతా కథల కథల కింద చెప్పుకుంటారు కొంతమంది. అర్థమవుతుంది ఏదైనా కలశంలో? నోరు, నా నాలుకతో పాపము చెయ్యకుండా ఉండడానికి. భక్తిహీన నా ఎదుటి ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటున్నారట. ఎందుకంత జాగ్రత్త కలిగి ఉండాలి? ఇప్పుడు కూడా మన అందరం నోటికి చెక్కాలు పెట్టుకుంటున్నాం కదా. ఏ చెక్కాలండి? మాస్క్. ఆ బ్యాక్టీరియా వచ్చేస్తుందని, ఆ వైరస్ మనకు వచ్చేస్తుందని. మన చేతులు శుభ్రంగా తెక్కడిగేసుకుంటున్నాం కదా. ఆ తాకడం వల్ల ఆ వైరస్ మనలోకి వచ్చేస్తుందని. రోజుకి 2 సార్లు, ఒకసారి స్నానం చేసి అలవాటుగా పొద్దుట సాయంత్రం కూడా రోజు స్నానం చేసి రోజుకు జత బట్టలు ఇప్పుతున్నట్టు కారణం పెట్టండి. అయ్యో బయటికి వెళ్ళాం కదా, ఆ వైరస్ మనకు కూడా వచ్చేస్తుందేమో అని. ఎందుకంటే లోకమంతా కనబడలేని వైరస్ ఉందమ్మా. ఎక్కడ పట్టుకుంటున్నామో, ఎక్కడ తాగుతున్నామో,
మరి దినకాశంలో దానికంటే భయంకర భక్తిహీనతైన వైరస్. బయట తిండిలు ఎవరిని తింటున్నారండి? హోటల్ తీసినా ఎవరన్నా అమ్మినా బయట తినడానికి భయం. కారణం ఏంటండి? అమ్మో అక్కడి నుంచి ఏమైనా వచ్చేస్తుందేమో అని. ఎంత అలాగే దినకాశంలో ఒక శరీరానికే ఇంత ప్రాముఖ్యత ఇస్తుంటే మరి ఆత్మ విషయంలో ప్రతి చెత్త ఉపదేశముకు మనం ప్రతి ఒక్కరిని చూసుకోకూడదండి. సాక్ష్యం ఎవరు సాక్ష్యం చూసుకోవాలి? ప్రభువైన యేసు క్రీస్తు సాక్ష్యము మనలో స్థిరపరచబడాలి. ఓ అవివేకులైన గలతీలారా, ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టారు? అద్వైత దినకాలశంలో దేవునికి ఉన్నతమైన కొరింథీ సంఘానికి ప్రత్యేకంగా ఈ విషయాలు రాయడం జరిగింది. చూడండి మరొక మాట, మరి యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాటలు కూడా కొన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 3-4 వచనాలు కొన్ని వచనాలు చదువుతాం. 3 నుంచి చదువుతున్నాను చూడండి. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎవరు చెప్తున్నాడు? యేసు ప్రభువారు శిలువ మరణానికి ఇంకా సమీపమైన దినాలు తన శిష్యులకి ఈ మాట ప్రత్యేకంగా బోధిస్తున్నాడండి. ఇదిగో నేను ఇప్పుడు మీతో చెబుతున్న మాటలు మిమ్మల్ని పవిత్రులు చేస్తాయి. ఎందుకు వచ్చాం ప్రభు దగ్గరికి అండి? మతంలోక నశించిన దాన్ని వెతికి వెంటాడకే ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. రోగులకే వైద్యుడు. ఎందుకు వచ్చాం మనం? ఎందుకు వచ్చామండి? పవిత్రులుగా జీవించడానికి సిద్ధపాటు కల. ఇక్కడ అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని. అర్థమవుతుందా? మన ఫలింపు ఏ ఫలింపు? కృపావరాలు, ఆత్మఫలాలు. కొంతమంది మేము రక్షించి పడిపోయామండి, మేము బాప్తిసం తీసేసుకున్నామండి, మేము ఆరాధన చేసే. ఇదే కాదు మరి ఫలించాలి. చెట్టు నాసేసానండి, చెట్టు ఎదిగిపోయిందండి, రెమ్మలేసేస్తుందండి, కొమ్మలేసేస్తుందండి, మరి ఫలింపేది? ఫలింపు లేకపోతే ఆ చెట్టు ఎందుకు? రక్షణ తీసుకుని 6 సంవత్సరాలు అయిందండి, రక్షణ 5 సంవత్సరాలు అయింది. ఏమెదిగో క్రీస్తులో? క్రీస్తు వలె ఉండడానికి ఏమెదిగో? కడుపును పుట్టిన పిల్లలు ఎదిగిపోతున్నారే, మన పోలికలు ఎదిగిపోతున్నారు, మన స్వభావాలు ఎదిగిపోతున్నారు. మరి మన క్రీస్తు స్వభావాలు ఎదగాలి కదా. యేసు ప్రభువుకి ఇదే చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షావళిని. ఇక్కడ చూడండి 4వ వచనం అంటున్నాడు చూడండి, నా యందు నిలిచియుండి మీ యందు నేను నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. మనం ఫలించాలంటే క్రీస్తుతో నిలవాలి, లోకంతో కాదు. ఇలా చాలా మంది రక్షించబడిపోయి క్రీస్తులో నిలవట్లేదండి. ఎవరిలో నిలుస్తున్నారండి? కొంతమంది రక్షించబడిపోయి ఎవరిని చూస్తున్నారు మాదిరిగా? నువ్వు క్రీస్తుని మాదిరిగా చూడాలి, క్రీస్తు సిలువను మాదిరిగా చూడాలి. నా పక్కన కూర్చున్న సహోదరుడు మాదిరిగా చూశాను అనుకోండి, అబ్బా అతను పెద్దపరుడు, అతను ఆఫ్ చేతులు సొక్క వేసుకొచ్చాడు, నేను ఆఫ్ చేతులు సొక్క వేసుకొస్తే ఆయనలాగా బతి వచ్చేది. ఆడు సౌకర్యవంతంగా ఆఫ్ చేతులు సొక్క వేసుకున్నాడు. వీళ్ళని చూడకూడదు. నేను చాలాసార్లు చెప్తాను, నన్ను మీరు చూడకుండా మాదిరిగా నేను ప్రకటించే వాక్కు ప్రభువైన యేసుక్రీస్తుని చూడండి. ముందు ప్రభువుని, ఆ తర్వాత దైవజనుడిని. ముందు ప్రభువుని చూడాలి, ఆ తర్వాత దైవజనుడిని చూడాలి. అంతే. ఇంకా అంతకు మించి ఎవరిని మన మాదిరిగా
అర్థమవుతుందండి. ఆయన యందు మనం నిలవాలి. మా తోటలో, మా చర్చ్ గ్రౌండ్లో కొన్ని మామిడి చెట్లు కాపుకొచ్చినాయి. మేము ఆరాధనలు మామూలుగా జరుగుతుంటే ఎవరికంకిని వాళ్ళు కోసేసుకుంటారు, అంత ఎక్కువ కాయలు నిలవ. ఈ 60 రోజులు ఆరాధన లేకపోవడం వల్ల, మరి సమూహాలుగా ఎవరో రాకపోవడం వల్ల మా చర్చి గ్రౌండ్లో మామిడి చెట్లన్నీ కాయలు నిలిచినాయి. మేము కొన్ని మామూలుగా వాడుకున్నాం కూరలోకి, అవి పరువుకు వచ్చేసినాయండి. ఇంకా అవి పులుపు లేవు. అప్పుడు ఒక తోటలో అనుభవం కలిగిన ఒక పెద్ద వయసు కలిగిన పెద్ద ఆయన్ని, ఒక 70 సంవత్సరాలు ఉంటాయి అతనికి, అతను ప్రత్యేకంగా పిలవనంపించి తాతయ్య గారు చూడండి, మరి పళ్ళు కింద మొగ్గేస్తే ఎలాగుంటాయి, కావేస్తే అని చెప్పి అడిగితే అతను అన్నీ చూశాడు. అందులో పరువుకు వచ్చిన కాయలు కొన్ని కోసారు. ఆయన ఏదో ఆయన నైపుణ్యాన్ని బట్టి దాన్ని కావేసాడండి. ముగ్గుని చాలా బాగున్నాయి. అయితే ఆయన ఈ చెట్లు చూసి అన్నాడు, అన్ని చెట్లు చూసాడండి. మేము అనుకున్నాం ఇది రసాల కాయలు, ఇది పలానా కాయలు, ఇది పలానా జాతి, మేము పేరు పెట్టేసుకున్నాం. అతను వచ్చి అన్నాడు, బాబు పాస్టర్ గారు, ఇది మామిడి రసాలే కానండి, జాతి కాదు. మీరేమి అంటు తెచ్చిన మామిడి చెట్లు వేయలేదు కదా? అవునండి, అంటు చెట్టుని కాదు, అవి మొలిసినాయి, మొలిసినాయి అలా వదిలేసాం, కాయలు కాస్తున్నాయి అన్నాను. అది ఇది జాతి అనేం కదంటే, జాతి రసాలని చెప్పగలం, కానీ నిక్కచ్చేది కాదు. మరి ఒరిజినల్ జాతి రావాలంటే ఏంటండి? జాతి కలిగిన ఒక మొక్క దీనికి అంటుకట్టాలి. అంటుకట్టిన చెట్టు అయితే బంగినపల్లి, అడవి బంగినపల్లి కాయలు ఏంటండి, ఇంతంతే కాసిన బంగినపల్లి ఎంతంత ఉన్నాయి. అదే జాతిదైతే అంటుకట్టిన మామిడి చెట్టు అయితే దాని ఫలాలు శ్రేష్టంగా ఉంటాయి. అలాగే మనంతటా మనం ఫలించామనుకోండి, నీ ఫలాలు ఎందుకు పనికిరావు, అవి పెద్ద శ్రేష్టమైనవి కాదు. క్రీస్తుతో కలిసి నువ్వు ఫలిస్తే, అదో క్రీస్తుతో అంటే ఈ మొక్కకే ఒక జాతైన మొక్క కొమ్మను తెచ్చి దీన్ని అంటుకట్టాలట. అర్థమవుతుందండి. ఈరోజు క్రీస్తుతో నీవు కూడా అంటుకట్టబడితే ఆయన సాక్ష్యం నీ హృదయంలో నిలవాలి. ఎప్పుడైతే ఆయన సాక్ష్యం నీ హృదయంలో నిలిచిందో నీ బుద్ధులన్నీ పోతాయి, నీ స్వభావం అంతా పోతుంది. క్రీస్తు స్వభావం మనలోకి వస్తుందండి. క్రీస్తులాగా మాట్లాడుతావు, క్రీస్తులాగా నడుస్తావు, క్రీస్తులాగా జీవిస్తావు. ఈ విషయమే శిష్యులకు చాలా అర్థమైన, నేను నిజమైన ద్రాక్షావళిని అంటున్నాడు కదండి. 5వ వచనం, ద్రాక్షావళిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చెయ్యలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టివారిని పోగు చేసి అగ్నిలో, అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోయును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును. అర్థమవుతుందా? మనం బహుగా క్రీస్తుతో అంటగట్టబడి ఉంటే మనం ఎందుకు ఫలించమో అర్థమవుతుందండి. మన స్వభావాలు, మనలో చిన్నపిల్ల స్వభావం. కొంతమంది చూడండి కక్షలో, ఇంకేంటండి మనుషులు బాగా ఉంటాడండి, అబ్బో ఎంత కక్షలో, ఎంత కూలులో. అర్థమవుతుంది. దాని కాలశంలో చాలా మనము ఒక గాజు పాత్రలాగా ఉండాలండి. మన హృదయం అంతా తేటగా ఉండాలి. తేట నీళ్ళు ఎలాగ ఉంటుందండి? అర్థమవుతుందా? మరొక మాట మనం చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను.
మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదుగా ఉన్నడలా అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గం నుండి అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. యాకోబు చాలా స్పష్టంగా చెప్తున్నాడండి, మీరు సంపూర్ణులను. ఏ చెట్టు ఫలిస్తుంది అమ్మా? ఏ చెట్టు ఫలిస్తుంది? సంపూర్ణంగా ఎదిగిన చెట్టే కదా. ఓ చెట్టు నాటినప్పుడు చెప్తే ఎన్నాళ్ళు 2 సంవత్సరాల్లో కాపుకు వస్తుందండి ఇది. మరి నాకు వ్యవసాయం కొరకు తెలీదు. మరి దాల్వా తొలకరని ఉంటుందండి, వ్యవసాయదారులు ఎవరైనా ఉంటే మీకు అర్థమవుతుంది. మరి తొలకర పంట 6 నెలలు పండుతుంది, దాల్వా పంట 3 నెలల్లోనే వచ్చేద్దండి చేతికి. ఇదేంటి ఇంత బేగా ఎన్ని వచ్చేసింది ఇంత బేగా అంటే, ఇది దాల్వా అండి, దీని విత్తనం వేరే. అర్థమవుతుంది, దీని విత్తనం వేరే, తొలకర విత్తనం వేరే, అది 6 నెలల పంట. అర్థమవుతుందా? పరిపూర్ణత అయినప్పుడే కదా ఫలం. అలాగే దినకాలంలో నువ్వు సంపూర్ణుడు అవ్వకుండా ఫలింపు ఎలా ఫలిస్తావు? చెప్పాలి, ఫలిస్తామా? అర్థమవుతుందా? ఫలింపుకు నువ్వు సంపూర్ణ. అలాగే నీవు కూడా ఫలించాలంటే ప్రియులారా, ఆత్మస్థాన ఫలింపులో నువ్వు ఫలించాలంటే నువ్వు సంపూర్ణులను ఏమన్నాడండి? అనునాంగులను ఏ విషయంలోనైనా నువ్వు కొదువు లేని వారై ఉండినట్లు. దావీదు బహుగా ఫలించాడు. ఎంతవరకు తెలుసండి? గొర్రెలు కాసుకుండే దావీదు 12 గోత్రాలకు రాజుగా నిలవబడ్డాడండి. ఈ మధ్యలో చాలా ఓర్పు, చాలా నలగొట్టబడ్డాడు, చాలా ప్రత్యేకించబడ్డాడు. మరణము వరకు తీసుకెళ్ళింది అపవాదం. చనిపోయే పరిస్థితులు దావీదు జీవితంలో చాలా వచ్చినాయి. ఇంకా నేను చనిపోతానా అన్న పరిస్థితులు దావీదు జీవితంలో వచ్చింది. శత్రువు వెంటాడాడు. అర్థమవుతుంది? దినకాలంలో సంపూర్ణులుగా మనం ఎప్పుడైతే మారేమో అప్పుడే మన జీవితంలో ఏం చేయాలండి? మనం ఫలిస్తే. అయితే ఇట్టి విషయంలో మనం జ్ఞానమును అడగాలి. ఏమడగాలి? ఏంటి ఆ జ్ఞానం? మనకు శ్రమ ఏంటో తెలుసండి. క్రైస్తవుడికి శ్రమ ఏంటో తెలుసా? మనం ప్రత్యేకించబడి పరిశుద్ధుడిగా జీవించడమే శ్రమ. ప్రభు కొరకు ఎప్పుడైతే మనం శ్రమ పడ్డామో లోక శ్రమలు మనకేమి ఉండవు, అవేమి ఎన్నిక చేయబడవు. అర్థమవుతుంది విషయం అండి? మనం బహుగా ఫలించాలి. అర్థమవుతుందండి? మనం తిన్నగా ఎదగాలంటే అటు ఇటు కొమ్మలు నరికేసుకోవాలి. క్రీస్తును చూస్తూ మనం ఎదగాలి. ఇక్కడ ఇదే మాట అంటున్నాడు. అయితే ఇక్కడ మనం ఎప్పుడైతే సందేహం అని విశ్వాసానికి ఏమి రాకూడదట? విశ్వాసానికి ఎప్పుడు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. సందేహం ఇదని కాల్సిన చాలా మంది ప్రియులారా భక్తిహీనలో ఉండే గొప్ప లక్షణం పెడుతున్న సందేహాలు. అలాగంటావా, ఇలాగంటావా, అవుతుందంటావా, నిజమేనంటావా? అందుకే అవిశ్వాసులతో భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు మన నోటు వారి మాటలతో కూడా ఏకీపించకూడదండి. వీరెవరో తెలుసండి? ద్విమనస్కులు,
చంచల మనస్సు కలిగిన వాళ్ళు, స్థిరత్వం ఉండదు. ఆదివారం చక్క సాక్ష్యం చెప్తావు, కొంతమందికి ఈ బుధవారం వరకు ఉంటావు, బుధవారం కల్లా సాక్ష్యం మర్చిపోతావు. కొంచెం ఏమన్నా కొంచెం కష్టం వచ్చినప్పుడు ఎంతో గొప్ప తీర్మానాలు చేసేసుకుంటామండి. అబ్బో ఇంకా సన్నిధి విడవనండి, సన్నిధికి ముందు వచ్చేస్తానండి, సన్నిధి అంతా నేనే ఊడుస్తానండి, పరిసరలో నేను ఉంటానండి, నేను ఇలాగ జీవిస్తానండి, అలాగ జీవిస్తానండి. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈరోజు చాలామంది ప్రియులారా చంచల మనస్కులు, ద్విమనస్సు. ఈయన సమస్త విషయంలో కూడా అంటున్నాడు చూడండి, 6వ వచనం చదువుతూ, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, 2 మనస్సులండి, ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు కూడా అస్థిరుడు. కాబట్టి ప్రభు దగ్గర నుంచి ఏమీ పొందుకోలేడు. అర్థమవుతుందా? ఇలా తీర్మానాలు స్థిరం ఉండవు, అర్థమవుతుందా? ఉపదేశానికి లోపడరు. ఒకసారి ఒక కుటుంబం నాకు తెలుసు, మన సమీపులాలు. అయితే ఆ కుటుంబంలో మరి నా 21 సంవత్సరం సేవానుభవంలో కొంతమందిని చూస్తున్న అస్థిరులండి. వీళ్ళ కుటుంబాలకు అందరూ క్రైస్తవులే. తండ్రి ఒక సంఘానికి వెళ్తాడండి, తల్లి ఒక సంఘానికి వెళ్తుందండి, పెద్ద కొడుకు ఒక సంఘానికి వెళ్తాడండి, చిన్న కొడుకు ఒక సంఘానికి వెళ్తాడు. ఎందుకు ఇన్ని వచ్చినాయి అంటే, అమ్మా ఎందుకు? ఉపదేశానికి లోపడి రాలు. ఎవరేలో అస్థిరులు, ద్విమనస్సు కలిగిన వారు. ఓ చెట్టు ఫలించాలంటే ఇక్కడ నాటి ఇక్కడ బాగాలేదు అని తప్పకుండా పీకేసి ఇంకోదేంటి. ఒకసారి ఒక సహోదరుడు కొబ్బరి మొక్కలు వేసాడు. ఓ సహోదరుడు చెప్పా ఇక్కడ ఉండకూడదు అన్నాడండి. నేను పర్లేదు అక్కడ ఉంచండి అన్నాను, తీసి ఇంకో తెరేసాడే సచ్చింది. ఇంకో మళ్ళీ ఇక్కడ వేసేది పెద్ద అయిపోయింది. మొన్న ఒక సహోదరుడు గుమ్మడ్డుగా ఉందండి, ఇది తీసేది ఇంకో దగ్గర వేసేద్దారు అన్నాడు. అక్కలేదు బాబు, అలా ఉంచు, దాని బతుకు దాని బతకనే. చూద్దాం. నువ్వు ఫలించాలంటే స్థిరమైన వాడిగా ఉండాలి. అటువంటి ఎలా ఉండాలండి? స్థిరమైన వాడిగా ఉండాలి. సంఘంలో నాటపడాలి, వాక్యములో లోతుకు వెళ్ళాలి, క్రీస్తు యేసుకు సాక్ష్యం నీ హృదయంలో స్థిరపరచబడాలి. అర్థమవుతుందా? అప్పుడు మనం ఏం చేయగలమండి? అట్టివారు ప్రభు దగ్గర నుంచి ఏదైనా పొందగలరు. అట్టి వారిని దేవుడు ఎప్పుడు గద్దించడు. ఇదని కాలసభలో ఆఖరిగా ఒక్క మాట నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. చూడండి, ఒకసారి కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం దానికి కొన్ని మాటలు చదువుదాం. చూడండి, కీర్తన గ్రంథము 91వ కీర్తన 14వ వచనం దానికి కొన్ని మాటలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉచ్చరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించదను. ఎవరితను? సుబుద్ధి కలిగిన వాడు, క్రీస్తు యొక్క సాక్ష్యం తరంలో నిలిచినవాడు, స్థిరమైన వాడు, దేవుణ్ణి ప్రేమించినవాడు. ఈ కీర్తన 91వ కీర్తన మొదట మహోన్నతుని చాటును నివసించినవాడు
మనం మరుగైపోవాలండి. మన మీద ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తుని ధరించుకోవాలి. నీ పాత స్వభావం చావాలి, క్రీస్తు నీలో జీవించాలి. ఇక మీదట జీవించేవాడు నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. క్రీస్తు సాక్ష్యం ఎప్పుడైతే నిలిచిందో నీ స్వభావం అంతా మారిపోద్దండి. ఆశ్చర్యపోతారు ఈ లోకం. పలానావాడేనా, పలానా వ్యక్తి అయినా ఇలా మారిపోయింది, పలానా వ్యక్తి అయినా ఇలా మారిపోయాడు. మన గొప్పతనం కాదండి, క్రీస్తు మన మీద, క్రీస్తుని ధరించాడు, క్రీస్తుని మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనం ఫలిస్తాం. ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉన్నాడో, క్రీస్తుని మనం ధరించామో, మనం మరుగైపోయామో, ఆయన చాటున ఉన్నామో, దుష్టుడు మనల్ని ఏం చేయగలడండి? తర్వాత 91వ కీర్తన చదువుకుంటే ఏది మనల్ని ఏమి చేయలేదంట. చూడండి 3వ వచనం చదువుతున్నాం. 91, వేట కాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది, రాత్రి వేళ కలుగు భయమునికైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగముకైనను నీవు భయపడకుందువు. తర్వాత చదువుకొని 91 కీర్తన. ఇంత గొప్ప కృప దేవుడిలో, ఆయనలో జీవిస్తున్న మనకుంది. దుష్టుడు మనం ఏం చేయగలండి? ఆడికి దమ్ము లేదండి. మనం ప్రభుతో ఉన్నాం, ప్రభులో ఉన్నాం, ప్రభు కొరకు జీవిస్తున్నాం, ప్రభు కొరకు ఫలిస్తున్నాం, ఆయన చాటున్నాం. దేవుడు ఆయన ఉన్నతమైన రెక్కల చాటును మనల్ని కాచి కాపాడగల దేవుడు. ఆయన మనం ప్రేమించే దేవుడు కాబట్టి మనం చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. మరి దినకాల సమయంలో ఈ యొక్క లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ నేను చెప్పే మాట ఒకటే, ప్రియులారా, మీ స్వభావాలు క్రీస్తు స్వభావాలను పోలి ఉండాలి. మీ నైజం, దావీదు స్వస్థ బుద్ధి కలిగాడండి అన్ని విషయంలో. ఎవరిని ద్వేషించిన వాడు ద్వేషించుకున్నట్టు, మనం మాత్రం యథార్థత కలిగి ఉండాలి. యాకోబు రాసిన పట్టాడు, కక్షలు లేకుండా ఐక్యత కలిగి మనం ఉండాలి. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్న ప్రియులారా, మన జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైన స్వభావం మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన పోలికలో మనం ఉన్నప్పుడు, దేవుడు ఆయన ఉన్నతమైన ఫలింపు దేవుడు మనకి ఇవ్వగల శక్తి. క్రీస్తుతో పాటు ఫలించిన మన జీవితంలో ఈ లోకంలో దుష్టుడు మనల్ని చూసేవాడు. క్రీస్తును చూస్తే ఎంత భయమో, మనల్ని చూసినా అంత భయమే. ఎందుకంటే మనం కనబడడం. ఎవరు కనబడుతున్నారండి? అపవాదికి క్రీస్తు కనబడుతున్నాడు. అర్థమవుతుందండి? అపవాదికి హడల్. మన జీవితంలో క్రీస్తును మనం కలిగి ఉన్న జీవితంలో ఆయన స్వభావం కలిగి ఉన్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడు ఆయన తక్కువ వారిగా ఉంచడు. ఆయన ఉన్నతమైన స్థానం దేవుడు మనం నిలబెడతాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఎక్కడున్న వారు అక్కడ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ఈ దినకాల సమయంలో దావీదు సమస్త ప్రవర్తన యందు సుబుద్ధి కలిగిన వాడిగా జీవించినాడు. దావీదును ముదిమి వరకు నువ్వు విడిచిపెట్టలేదు. అతడు నన్ను ప్రేమించాడు కాబట్టి అతడికి నేను తోడే ఉన్నానంటున్నావు. ఇదని కాదు నీ ఉన్నతమైన కృప, నీ కాపుదల ప్రతి బిడ్డకు అనుగ్రహించండి, బలపరచండి. కూడొచ్చిన బిడ్డల బట్టి వందనాలు. అలాగే ఈరోజు ఎందరైతే ఈ లైవ్ ద్వారా వారి కుటుంబాల్లో ప్రార్థిస్తున్నారు, ప్రతి బిడ్డని హస్తాలకు అప్పగిస్తున్నాం. బిడ్డలను బలపరచండి అయా. అతన్ని ప్రత్యేకమైన అయా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన తగిన తండ్రి క్రీస్తు సాక్ష్యము వారి హృదయాల్లో నిలవండి, బలపరిచి బహుగా ఫలించే కృపను గురించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయం, అపవాది క్రియలు అనంత నాశనము కలుగునుగా. ప్రభు యేసు కృప, దేవాదేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన మనందరకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. మరి ఎవరన్నా ప్రార్థన చేయించుకోవాల్సినారు ఉంటే మరి మీరు కళ్ళు మూసుకోండి. మరి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఇదని కాల సమయంలో ఈ లైవ్ ద్వారా అయా వాక్యము విన్న బిడ్డలను, అలాగే బలహీనలుగా ఎవరైనా ఉన్నట్లయితే వారిని గాయపు నష్టంతో ముట్టండి, ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి లేవనెత్తి
నీ కొరకు ఉన్నతమైన సాక్షులుగా నిలపండి. ఈ వారమంతా నీ కృపాసన్నిధి మెండుగా తోడించి బలపరచమని యేసు పరిశుద్ధుడు కూర్చున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి అందరికి వందనాలు. దేవుడి చిత్తమైతే మరి రేపు అవకాశాన్ని బట్టి మేము ముందుకు లైవ్లో రావడానికి దేవుడు కృప అనుగ్రహించేలాగా నా కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రైజ్ గాడ్.